నమస్తే. నమస్కారం అండి. నా పేరు వరిగేటి కాంతరాజు, కొవ్వూరు నియోజకవర్గం ఎస్సీ దళిత నాయకుడు. నేను మొన్న 2024 సంవత్సరంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి మరి భారతదేశ చరిత్రలో కనీవినీరిన స్థాయిలో మరి ఘన విజయం సాధించింది. మనం చూసాం. 175 సీట్లకి 164 సీట్లు ఘన విజయం సాధించి మరి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడిన విజయంగా మనం చూసాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన, అరాచక పాలన, మరి ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి మనం చూసాం. ఒక పోలీస్ వ్యవస్థ ఏంటి, రెవెన్యూ వ్యవస్థ ఏంటి, ఒక వ్యవసాయం సంబంధించిన విద్యా వ్యవస్థ ఏంటి, వైద్య వ్యవస్థ ఏంటి, ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేయడం కాకుండా మరి దళితులపై దాడులు, మరి దళితుల మీద అఘాయిత్యాలు చేయడం, దళితుల స్త్రీలను మానభంగాలకు గురి చేసిన సందర్భాలు చూసాం. దళిత యువకుల్ని ఎంతోమంది హత్యాకాండకు గురయ్యారు. ఇవన్నీ మనం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి ఏదో ఒక వంకతో 10,000 వేసి అదే కుటుంబం నుంచి నెలకే 30,000, 20,000 లాగిన సందర్భాలు మనం చూసాం. ఎందుకంటే సగటు మనిషి, కూలి పనికి వెళ్ళే మనిషి సాయంత్రం కూలి పని చేసుకుని వచ్చి 50 రూపాయలతో క్వార్టర్ వేసుకుని హ్యాపీగా శాదీరి తెల్లారి మళ్ళీ పనికి సిద్ధపడే వ్యక్తి 200-250 రూపాయలు క్వార్టర్ కొనుక్కుండే స్థాయికి తీసుకొచ్చి అతని యొక్క జీవన వ్యవస్థను దెబ్బతీసిన సందర్భం మనం చూసాం. అంతేకాదు పోలవరాన్ని నిర్వీర్యం చేశాడు. తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 to 19లో 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ని మరి కనీసం 70% నుంచి 1% కూడా మనం కదిలిన సందర్భం మనం చూడలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి సోమవారాన్ని పోలవరంగా వారం పేరు మార్చుకుని ప్రతి సోమవారం కూడా మనం సందర్శించి చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుగా మరి ఆయన చూడడం మనం జరిగింది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్కి మరి తండ్రి లేని రాష్ట్రంగా, అలాగే రాజధాని లేని రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి మనం చూసిన సందర్భం చూసాం. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పేసి ఏ ఒక్క ప్రాంతంలో కూడా కనీసం ఒక్క పైసా అభివృద్ధి కూడా చేయకుండా అతను ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని 3 రాజధానులు అంటేనే తన సమయాన్నంతా వృధా చేసిన సందర్భం మనం చూసి ఇవన్నీ ప్రజలు గమనించారు. కాబట్టి 175కి 164 సీట్లు, సుమారుగా 98 స్ట్రైక్ రేట్తో మరి మనం చూసాం తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడం. అంతేకాదు ఓటింగ్ శాతం కూడా 61% ఓట్లతో మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భం చూసాం. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా 10,000 లోపు ఉన్న ఎమ్మెల్యే అనేది 20,000, 30,000, 40,000, 50,000, 70,000, 90,000 అత్యధిక మెజార్టీతో గెలిపించిన సందర్భం మనం చూసాం. కాబట్టి సంక్షేమ పథకాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశాడు. సంక్షేమ పథకాలు అనేవి ప్రజల్ని 10,000 ఇచ్చి ప్రతి కుటుంబంలో కూడా 60 రూపాయలు ఉండే నూనె ప్యాకెట్ 190 రూపాయలు అయింది. 58-60 రూపాయలు ఉండే పెట్రోల్ ధర 110 రూపాయలు అయింది. 48 రూపాయలు 55 రూపాయల మధ్య నుండి డీజిల్ ధర 110 రూపాయలు అయింది. ఇలాగ నిత్యావసర సరుకులు పెరిగిపోయి 3,000 రూపాయలతో కుటుంబ వ్యవస్థ సాగే వ్యవస్థని ఇవాళ రోజు 15-20,000 రూపాయలు అయ్యే విధంగా మరి జీవన విధానాన్ని కష్టం చేసేసాడు. అంతేకాదు ఇసుక చంద్రబాబు గారి హయాంలో ఇసుక లారీ మనం 3,000-4,000 రూపాయలు వచ్చి 40,000 రూపాయలు 5 యూనిట్లు 40,000, 50,000 కొన్న సందర్భాలు చూసాం. ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలంటే 3-4 లక్షలతో అయిపోయి ఇల్లు ఇవాళ రోజు 15-18 లక్షలతో, అలాగే ప్రతి కుటుంబం కూడా అప్పుల పాలైపోయి మరి వాళ్ళ ఆర్థిక సంక్షోభం కూరుపోయిన సందర్భం మనం చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని నేను అనుకుంటున్నాను.